ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. దేవుని మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి తగిన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక ఉద్దేశంతో మనల్ని నడిపించి ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులు వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నేమో క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 1820వ సంవత్సరంలో ఒక ఇంగ్లాండ్లో ఒక ఆవిడ పుట్టింది. చాలా రాయల్ ఫ్యామిలీలో, ఉన్నతమైనటువంటి డబ్బున్న సంపన్న కుటుంబంలో పుట్టింది ఒక అమ్మాయి. మరి అన్న, చెల్లెలు, తర్వాత తల్లి కూడా, మరి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు చాలా ఉన్నతమైన కోటలాంటి భవనం కలిగినటువంటి డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు. ఈ అమ్మాయి బయటకు వచ్చి చూసేటప్పటికి చాలామంది బేదలు అడుక్కు తినడం, తర్వాత రోగాలతో బాధపడటం, ఇవన్నీ కూడా చూసి ఆమె చలించిపోయిందనమాట. ఈవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పట్టుకెళ్ళి పేదలకి పళ్ళు, పలహారాలు, మరి కాయగూరలు కొనిచ్చేది, బట్టలు పంచిపెట్టేది. అది ఎంత మాత్రం వాళ్ళ అమ్మగారికి నచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ అమ్మ ఎంత మాత్రం ఇష్టపడేది కాదు. వాళ్ళ తక్క ఏంటి దీనికి పిచ్చి పెట్టింది, డబ్బులు ఎట్టుకెళ్ళి ఊరంతా పంచుతుంది, పేదలు అంటది, అదంటది అనుకున్నారు. కానీ అవేమీ లెక్క చేయకుండా ఆ కాలంలో రోగులైన వారు విచ్చలవిడిగా పడుంటే ఆవిడ వెళ్ళి వారికి ఆదరణ చూపించడానికి వైద్యం చేసేది. ఆవిడ నర్సింగ్ ట్రైనింగ్ అయింది, ఫస్ట్ నర్స్ అనమాట ఇన్ ద వరల్డ్. ఆ నర్సుగా ఆవిడ ట్రైనింగ్ అయ్యి తర్వాత ఈ రోగులకి, హాస్పిటల్లో ఉన్న రోగులు చాలా డర్టీగా ఉండేవారు, మురికిగా ఉండేవారు. వాళ్ళకి సరిగ్గా ఈగలు, దోమలు, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నర్సులు ఉన్నప్పటికీ కూడా చాలా ఇరెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవారు. నర్సులు కసురుకోవడం, సరిగ్గా ఇంజక్షన్లు చేయకపోవడం, రోగులు అలా చచ్చిపోవడం జరుగుతూ ఉండేది. 100% మంది చచ్చిపోయేవారు సరిగ్గా పట్టించుకోక. ఈవిడెళ్ళి చాలా చక్కగా మాట్లాడడం, వాళ్ళని ప్రేమతో ఆదరించడం, వాళ్ళకి ఇంజక్షన్లు చేయడం, ఇవన్నీ చేసి చాలా బాగా చేస్తే 20% వరకు ఏంటంటాం ఆ మరణాల రేటు తగ్గించేసింది. అదే సమయంలో యుద్ధం జరిగింది ఇంగ్లాండ్లో, 2వ ప్రపంచ ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధ భూమిలో చాలామంది గాయాలైపోయి ఈ చనిపోతున్నటువంటి ప్రాంతానికి ఆవిడ వెళ్ళాలని నిశ్చయించుకుంది. చలిలో గుడారాలు లేని పరిస్థితులు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశం కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారని చెప్పి ఇవిడ అక్కడికి వెళ్ళి వాళ్ళ గాయాలు కట్టి ఒక లైట్ దీపమూట పట్టుకుని ఆ దీపమంతా వెళ్ళి ఆ ఖైదీలు ఎవరంటారు మిలిటరీ వాళ్ళకి, ఆ యుద్ధ వీరులకి, సైనికులకి గాయాలు కడిగి కొట్లు కట్టి యాపిల్ పళ్ళు ఇచ్చి చేసేదనమాట. ఇవిడ వస్తుంటే చాలా ఆనందంగా పాట పాడుతూ ఉండేవారు ఈవిడ కోసం. చాలా సంతోషంగా ఎక్కడ లేని ఉత్సాహాన్ని వాళ్ళకి నింపి దేశం కోసం పోరాడని చెప్పేది.
ఆవిడకి ఒక టైటిల్ ఇచ్చింది. ఏంటి గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద లేడీ విత్ ఎ ల్యాంప్ అని. ద లేడీ విత్ ఎ ల్యాంప్ అంటే దీపంతో ఉన్న స్త్రీ అని, దీపము అయ్యున్న స్త్రీ అని. ద లేడీ విత్ ఎ ల్యాంప్. ఆ ల్యాంప్ పట్టుకుని దీపం మన కిరసనాల దీపం ఉండేది కదా, దీపం అంటే ఆవిడ పేరే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఏం పేరు చెప్పండి? ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫస్ట్ నర్సులకి ఇన్స్పిరేషన్ అయ్యేది ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ప్రతి మెడికల్ కాలేజీలో, నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్లో ఆవిడ ఫోటో కనిపిస్తుంది మనకి. ఇలాగా స్కార్ప్ కట్టుకుని ఉంటుంది ఆవిడ. చాలా భక్తిపరురాలు, ఎక్కువ ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకుని ఆవిడ చేస్తుంటే ఒక లైట్ విత్ ఎ లేడీ అన్నట్టుగా, లేడీ విత్ ఎ లైట్ అంటే ల్యాంప్. ఆవిడ ఒక దీపమై ఉన్నది ఇంగ్లాండ్ దేశానికి. యుద్ధ భూమిలో పరిచయం చేసింది. గవర్నమెంట్ వారికి గుర్తించి ఒక అవార్డు కూడా ఇచ్చారు. 5వ అవార్డు పేరు మర్చిపోయిన అవార్డు ఇచ్చారు. 45,000 పౌండ్లు ఇచ్చారు. ఆ డాలర్ వాళ్ళు పౌండ్లుగా కొలుస్తారు ఇంగ్లాండ్లో. 45,000 పౌండ్లు. ఆ పౌండ్లతో ఒక నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆ నర్సింగ్ స్కూల్ పెద్ద బిల్డింగ్ కట్టి నర్సులకి ట్రైనింగ్ ఇస్తే ఇంగ్లాండ్ దేశం అంతా కూడా ఈ నైటింగేల్ యొక్క నర్సింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యే నర్సులు అయితేనే బాగా ప్రేమగా ఉంటారు. భక్తి నేర్పేది, ప్రార్థన నేర్పేది, ప్రేమ చూపించమనేది. ఆవిడికి ద లేడీ విత్ ఏ ల్యాంప్ కనుక ఆమె ఒక దీపమై ఉన్నది, వెలుగై ఉన్నది. ఈవేళ నేను చెప్పే ఈ ప్రసంగం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కనుక మన వెలుగు ఇతరుల మీద ప్రకాశింపనివ్వాలి. వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసస్ అనే పట్టణానికి అపొస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఒక నైటింగేల్, ఒక ఫ్లారెన్స్ నైటింగేల్ ఎలాగైతే అనేకులకు తన ధనాన్ని హెచ్చించి, తన సంపన్న కుటుంబంలోంచి హెచ్చించి అనేకులకు మార్గదర్శిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అమ్మాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆవిడ గురి విషయాలు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము. మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపాలు వెలుగుచుండనీయుడి. అమ్మ, మన దీపాలు ఏం చేయాలండి? వెలిగించాలి. దీపాలు వెలిగించాలి. మీ దీపాలు వెలుగుచుండనీయుడి, ఆర్పనివ్వద్దు. దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. వెలుగు అనేది చాలా ప్రాముఖ్యతని గాంచి ఉంటుంది. వెలుగుకి చాలా ఆకర్షణీయం ఉంటుంది. రకరకాలైనటువంటి వెలుగుకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ యొక్క వెలుగులో వచ్చేటువంటి కలర్స్కి, ఆ వెలుగులో వచ్చేటువంటి శబ్దాలకి, ఆ వెలుగులో వచ్చేటువంటి ఆ వైట్ లైట్కి, లేకపోతే ఆ వెలుగు చేసేటువంటి చిన్నులకి చాలా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. ప్రియులారా, దీపాలు వెలగటం అని అంటే రేపు వెలిగించే దీపాలు కాదండి, ఎల్లుండ వెలిగించే దీపాలు కాదండి. చాలామంది దీపాలు వెలిగిస్తారు రేపు ఎల్లుండ. ఎవరు వెలిగిస్తారంటే ఈ దీపం మారిపోయిన వాళ్ళు ఆ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగితే ఆ దీపము వేర్ప. అందుకని దీపం అంటే ఎక్కడుంది? దీపం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు. దీపం అంటే సామెతల గ్రంథము 27వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అసలు దీపం ఇదమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలగాలి. దీన్ని వెలిగించండి. అయ్యి వెలిగించటం చాలామంది వెలిగించాలని చూస్తారు. కాబట్టి ఎవరు వెలిగిస్తారంటే ఈ దీపం వెలగలేని వాళ్ళు ఆ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగితే ఆ దీపం మాత్రం వెలగలేదు. ఎందుకనంటే ఇక్కడ దీపం లేనప్పుడు ఆ బయట దీపాలు చూస్తారు. లోపలే వెలుగుతుంటే బయట వెలుగు మనకెందుకు? లోపల చీకటి ఉంటే బయట ఎంత వెలుగుంటే మనకేంటి అన్నట్టు ఉంటుంది. బయట అంతా వెలుగుంది, లోపలేముందండి?
చీకటి ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు. నీ హృదయంలో చీకటి ఉంటే నువ్వు బయట వెలుగులు చూస్తావు, నీ హృదయంలో వెలుగుంటే నువ్వు బయట వెలుగుకి ఆకర్షితుడు కాలేవు. కనుక మన దీపాలు వెలుగుచుండనయుడి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం కనుక అక్కడి నుంచి కొన్ని విషయాలు నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎలా ఉన్నారట? ప్రభునందు మీ దీపాలు ఇప్పుడు వెలుగై ఉన్నారు. అంటే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనం వెలిగించబడ్డాము అని కాదు, కానీ అక్కడ ఏమని రాయబడిందంటే వెలుగైపోయాం, వెలిగించబడుతూ లేం. ఆల్రెడీ లైట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, ఆ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, అంతే కదా. స్విచ్ ఆగిపోతే లైట్ ఆరిపోతుంది. ఆల్రెడీ లైట్ వెలగాలి. నువ్వు దేవుడు నీలో ఉంటే, ప్రభువు నీలో ఉంటే నువ్వేమవుతావు చెప్పండి? వెలుగై ఉంటావు. పూర్వం మీరు ఎలాగున్నారట? చీకటై ఉన్నారు. పూర్వం మనం చీకటి అంటే చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి అంటే చీకటి క్రియలు, చీకటి తలంపులు. చీకటిని బైబిల్లో ఎలా పోల్చారంటే పాపంతో పోల్చారు, అంధకార క్రియలు అన్నాడు. సో ఇప్పుడు పూర్వం మనం చీకటై ఉంటిమి, ఇప్పుడు మనం వెలిగించబడ్డాం అని అంటలేదు, వెలుగై ఉన్నాం ఆల్రెడీ. యు ఆర్ ఇన్ ద లైట్ ఇన్ గాడ్, ఇన్ ద లార్డ్. సో కనుక ఈ లోకమంతా కూడా పాపపు లోకం. లోకం ఎలాంటిదండి? చీకటి లోకం, ఫాల్ ఇన్ వరల్డ్ అంటారు. లోకంలో చీకటి ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో ఆకర్షణ ఉన్నాయి, లోకమంతా కూడా అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నది. ఈ లోకమంతా పాపంలో ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఉంటూనే మనము వెలుగై ఉండాలి. లోకంలో చీకటి ఉంది, మనమైతే వెలుగు. ఎలాగంటే చెప్తాను చూడండి. లోకమంతా పాపం ఉన్నప్పుడు, సపోజ్ కరోనా ఉంది, లోకమంతాలో కరోనా ఉంది, కరోనాలో మనం కూడా ఉన్నాం. కరోనా అంటకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి? కరోనా అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఐసోలేషన్కి వెళ్ళిపోవాలి కదా. ఐసోలేషన్కి వెళ్ళిపోవాలంటే ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి కరోనా అంటుకుండా తలుపులు వేసుకుని ఎవరితో మాట్లాడుకోకుండా ఉంటే ఎంతకాలం ఉంటాం అలాగా? కొంతమంది లోకానికి వేరై ఉండమంటే ఎవరితోటి కనెక్షన్ లేకుండా, ఎవరికి మాకు సంబంధం లేదు, మేము వెలుగు పిల్లలు అన్నట్టుగా ఓ సెపరేట్గా ఉంటారు. కానీ దేవుడు అది ఎక్స్ట్రీమ్, బాగా అలాగ ఉండమని సెపరేట్గా ఉండి ఎవరితో కలవద్దని చెప్పలేదు. లోకంలో ఉంటూనే మనం ఆ లోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా చూడాలి. ఎలాగా? ఇప్పుడు కరోనా మొత్తం అందరిలో ఉంది. కరోనా మనకు అంటకుండా ఉండాలంటే ఐసోలేషన్ కాదు, ఇన్సులేషన్ వేయించుకోవాలి. అప్పుడు కరోనా అంటుకోదు. అర్థమవుతుందా? ఐసోలేషన్ అంటే ఏంటి? ఐసోలేషన్లో పెట్టారంటే ఒంటరిగా పెడతారు 15 రోజులు, క్వారంటైన్ అంటారు దాన్ని, ఐసోలేషన్ అంటారు. ఐసోలేటెడ్ అవడం కాదు, కానీ ఇన్సులిన్ వేయించుకుంటే ఆ కరోనా మనకు అంటుకోదు. సో మనకు ఒక ఇన్సులిన్ వేయబడింది, అది పరిశుద్ధత. మనలో ఒక ఇన్సులిన్ ఉంది, మనకి ఏంటది వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు అదే ఇన్సులేషన్ అంటారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు ఇన్సులేషన్ వేస్తారు కదా. మీకు చిన్నపిల్లకి ఇన్సులేషన్ ఎందుకు వేస్తారు? వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి. ఇన్సులేషన్ ఉన్నప్పుడు అతడు ఎక్కడ తిరిగినా కూడా ఆ వ్యాధి అంటుకోదు. దేవుడు మనల్ని ఇన్సులేషన్గా ఈ లోకంలో ఉంచాడు. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, కరెంటు వైర్ పాస్ అవుతుంది. కరెంటు వైర్ చుట్టూ ఇన్సులేట్ చేయబడి ఉంటుంది. ఒక నల్లని వైరు ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. కరెంట్ లోపల పాస్ అయ్యే ఒక తీగ ఉంటుంది కదా, ఆ తీగ చుట్టూ ఏముంటుంది? నల్లని ప్లాస్టిక్ ఇన్సులేషన్ చేస్తారు, లేకపోతే ప్లాస్టర్ వేసేస్తారు. ఎప్పుడైతే ప్లాస్టర్ వేసారో ఆ వైర్ను మనం ముట్టుకున్నా కరెంట్ పాస్ అయినా కూడా ఆ కరెంటు మనకి రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో చాలా పాపం ఉండొచ్చు, లోకంలో చీకటి ఉండొచ్చు. మన చుట్టూ దేవుడు కవర్ అయిపోయినప్పుడు, మన చుట్టూ దేవుని ఆత్మ ఉన్నప్పుడు, మన చుట్టూ ప్రభు ఉన్నప్పుడు ఈ లోకంలోది మనల్ని ఏమీ లాగలేదు.
లోకంలోని మనల్ని లాగలేదు. ఆ ఆ ఆ లోకాశలు ఏంటవి? ఆ లోకాశలు మనల్ని లాగలేవు. అందరూ వెలిగిస్తున్నారు కదా నేను కూడా అన్నది ఉండదు. అందరూ చూస్తున్నారు కదా నేను కూడా అన్నది ఉండదు. ఎందుకనంటే మనం ఆల్రెడీ వెలుగైపోయాం. ఎవరికి వెలుగు? ఎవరికి అవి వెలిగించుకోవాలి? చీకట్లో ఉన్న వాళ్ళు వెలిగించుకుంటారు. వాళ్ళకి ఇంకా చీకటి పోలేదు, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వెలిగించుకుంటూ ఉంటారు. మనకు ఆ బాధ లేదు. మనం వెలిగించబడ్డాము, మళ్ళీ వెలిగించుకోవాలి. మనం అంటే వెలుగై ఉన్నాం. ఆల్రెడీ కరెంటు మనలో ఉంది. ఇంకా మనకెందుకు? కనుక ఇంకా ఆ వెలుగుతో మనకి సంబంధం ఏమీ లేదు. కనుక లోకములో ఉన్న వాటిని మనము ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. మనము చీకటి వారం కాదు, వెలుగు వారం అయి ఉంటున్నాం. కనుక మొదటిది ఏంటంటే మనము యు ఆర్ ద లైట్. మనమందరం కూడా లైట్ అయి ఉన్నాం కనుక దేవుని బిడ్డలం, వెలుగు బిడ్డలం. మనం ఎవరు చెప్పండి? వెలుగు పిల్లలం. ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఎందుకనంటే మన దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఏముంది అక్కడ? దేవుడు ఏమై ఉన్నాడండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏముందమ్మా? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనము లోకానికి వెలుగై ఉన్నాం. దేవుడే లోకానికి. మొదటగా యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ లైట్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏముందండి? దేవుడు ఏమై ఉన్నాడమ్మా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అవర్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అంత మాత్రం లేదు. అవర్ గాడ్ ఈజ్ లైట్. దేవుడే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నప్పుడు మనం ఆయన పిల్లలమైనప్పుడు మనం కూడా వెలుగే. దేవుని పిల్లలం, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని వెలుగు పిల్లలం. కాబట్టి లైట్ లైక్ ఏ చిల్డ్రన్ అనమాట. మనం దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం, వెలుగు పిల్లలం అన్నమాట. వెలుగు బిడ్డల వలె జీవించమంటున్నాడు మనల్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కదా. వెలుగు బిడ్డల వలె నడుచుకోండి, దాని అర్థం అది. వెలుగై ఉన్నాం మనం. ఎఫెసీ పట్టణంలో నుండి డయానా అనేటువంటి అర్తిమీ దేవత ఉండేది. ఆ డయానా బొమ్మని, ఆ దేవతని ఆరాధించేవారు. విగ్రహారాధన ఎక్కువ ఉంటా ఉండేది. దాని ఎఫెక్ట్ సంఘం మీద పడతా ఉండేది. ఎఫెసీలో 1000 స్తంభాల గుడి ఉండేదమ్మా. 1000 స్తంభాలు ఉండేయట. ఆ 1000 స్తంభాల గుడి దగ్గర పైన దేవుణ్ణి ఆరాధిస్తే కింద గుళ్ళు 1000 స్తంభాల మధ్యన ఈ వ్యభిచారం ఎక్కువ జరుగుతూ ఉండేది. దేవకన్యలను పెట్టి పాపం చేస్తుండేవారు. వ్యాపారమైన కేంద్రం. అందుకని నేను రాస్తున్నాడు, ఈ లోకము చీకట్లో ఉంది, ఈ లోకము చీకటిని ఆరాధిస్తుంది, ఈ లోకము చీకటి క్రియలు కలిగి ఉంది, ఈ లోకము అపవిత్రమైన కార్యాలు కలిగి ఉంది. కాబట్టి మనం యూఆర్ ద లైట్. కాబట్టి చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మనం దేవుని పిల్లలము, వెలుగు పిల్లలము గనుక చీకటి మనలో ఎంత మాత్రము ఉండడానికి వీలేదు. నీలో నువ్వు వెలుగు పిల్లవు. అందుకని ఈ లోకం, ఆ ఎఫెసీ పట్టణం ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం. ఈ లోకం మన చుట్టూ ఏముందండి అమ్మ? మన చుట్టూ ఏముంది? పాపులు ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారు? అన్యాచారాలు ఉన్నాయి. మన చుట్టూ ఏమున్నాయి? ఆ సంప్రదాయాలు ఉన్నాయి. మన చుట్టూ ఏమున్నాయి? ఆ కల్చర్ ఉంది. దివాళీ చేసుకునే, దీపావళి చేసుకునే కల్చర్ ఉంది. మన చుట్టూ అందరూ చేస్తున్నారని మనం కూడా చెయ్యాలి. మాట్లాడలేదండి. ఒకళ్ళు అంటారేమో అనుకున్నా, అంటలేదు. మన చుట్టూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలా వద్దా? బాగా చెప్పారు. చూస్తానైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు క్రిస్టియన్ అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే చీకటి క్రియలతో నీకేం పని?
పూర్వము నువ్వు చీకటైంటివి, పూర్వం నువ్వు తిరిగావు, పూర్వం నువ్వు చెందావు, పూర్వం నీ ఇష్టం, పూర్వం నువ్వు దేవుడు లేనప్పుడు, దేవుని బిడ్డ కానప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, అబద్ధాల్లో ఉన్నప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు, లోకస్తులతో తిరిగినప్పుడు నీ ఇష్టమైన కార్యాలు చేశావు. ఇప్పుడు నువ్వెవరు? నువ్వు వెలుగై ఉన్నావు. మీరు వెలుగై ఉన్నారా, చీకటై ఉన్నారా? మై క్వశ్చన్. అమ్మా, మేము వెలుగా, మీరు వెలుగా, చీకట? మీ లైట్ వెలిగిందా, ఆరిపోయిందా? మీ లైట్ వెలిగి ఉందండి, ఆరిపోయిందా? వెలిగేనా? మేము వెలుగే అన్నోళ్ళు గడిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మన లైట్ ఎలగాలంటే ఏం చేయాలి? 18వ కీర్తన ఓ మాట ఉంది చూడండి. 18వ కీర్తన ఒకసారి 18వ కీర్తన ఒకసారి మనం తీస్తే అక్కడ ఒక మాట రాశాడు. 18వ కీర్తన బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 36వ వచనం, 36 క్షమించండి, 28వ వచనం. మన దీపాన్ని ఎవరు వెలిగిస్తారమ్మా? దేవుడు వెలిగిస్తాడు. వెలగాలంటే ఎలా వెలుగుతుంది పాస్టర్ గారు అంటే ఒక్క రెఫరెన్స్ ఇస్తాను చూడండి. 119వ కీర్తన 105వ వచనం. మన దీపాలు ఎలా వెలుగుతాయి? ఈ మన వెలుగు పిల్లలుగా జీవించాలంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదాలకి దీపమును, మన త్రోవలకు ఎలా ఉన్నదంటమ్మా? వెలుగైన దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తా. దేవుని వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవలకి వెలుగు. చీకట్లో వెళ్ళిపోతున్న నీకు, ఈ చీకట్లో ఉన్న నీకు వెలుగు బిడ్డగా జీవించాలంటే వాక్యాన్ని అనుసరించి నడిస్తే నువ్వు వెలుగు బిడ్డగా ఉంటావు. వాక్యం ఒక టార్చ్ లైట్ లాంటిది. వాక్యం ఎలాంటిదండి? లైట్. ఇది వాక్యపు వెలుగులో నడుస్తున్నానంటే, వాక్య వెలుగులో అంటే వాక్యం ఎలా చెప్తుందో అలా నడిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్టే. వాక్యంలో లేని నువ్వు చేస్తే నువ్వు చీకట్లో ఉన్నట్టు. సో మీరు పూర్వం చీకటి ఉన్నారు, ఇప్పుడు వెలిగించబడుతూ ఉంటాం కాదు, ఆల్రెడీ లైట్ వెలుగైపోయారు. దేవుని లైట్ మీలోకి వచ్చింది. వాక్యం మీలో ఉంటే మీరు ఏమై ఉన్నట్టు? వెలుగై ఉన్నారు. ఎందుకనంటే 130 వచనం కూడా చూడండి. ఆ 119వ కీర్తనలోనే 130 వచనంలో ఏముంది? నీ వాక్యములు వెల్లడగుడుతోడనే వెలుగు కలిగెను. అమ్మ, వాక్యం ఎక్కడ వెల్లడవుద్దు అక్కడ ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. అంటే దేవుని వాక్యం ఏమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు ఉండెను. చదమ్మా కింద వచ్చును. కలిగెను, ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవములో మనుషులకు వెలుగై ఉండెను. మొదటేమో వాక్యం వెలుగు, ఇప్పుడు రెండవది మనం వెలిగించేది ఎవరు? ఆయనలో జీవం ఉండెను. ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము చదువమ్మా, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, కింద మీరు చదువుకుంటూ వస్తే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపుకుంది. మొదట వాక్యం వెలుగైంది, రెండోది యేసు ప్రభువారే మనకు వెలుగుగా వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా వాక్యం కాదు, యేసే మనలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు మనతో ఉన్నప్పుడు, యేసు ప్రభు ద్వారా మనం వెలుగు పిల్లలం అయిపోతున్నాం. యేసు మనతో ఉండు ద్వారా మనం వెలుగు బిడ్డలుగా జీవిస్తున్నాం. మూడవది, మనం వెలుగు బిడ్డలుగా జీవించాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పెంతెకొస్తు అనే పండగ దినాన్న ఒక బలమైనటువంటి అగ్ని జ్వాలలు వారి మీద వ్రాలెను. దేవుడు ఎవరు చెప్పండి? మీరు అగ్ని జ్వాలలు బాగా ఇష్టపడతారు కదా. అగ్ని జ్వాలలు సీయమన్నా, అగ్ని జ్వాలలు పైకి ఎగిరిన, అగ్ని జ్వాలలు టిప్ టిప్లాడుతున్నా ఉన్నాయి కదా. అవి అంటే చాలా ఇష్టం. అసలు మన దేవుడు ఎవరో తెలుసా? నేను దహించు అగ్ని అయి ఉన్నాను. మోషేకి ఏది వెలిగించకుండానే మోషేకి ఏం కనపడిందమ్మా? ఎక్కడ కనపడింది? పొదలో కనపడింది. పొద కాలిపోతుందా? కాలిపోవట్లేదు. పొదలో నుంచి ఏమొస్తుంది?
అగ్నిలో ఉంటుంది. ఏంటబ్బా విచిత్రంగా ఉంది, ఎవడో నిప్పెట్టలేదు, దీపావళి మంట కంటే బాగా వస్తుందని వెళ్ళి చూశాడు. మీకులాగే వెళ్ళి చూసేటప్పటికి అందులోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మోషే, మోషే నీ చెప్పులు తీసేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని చూడాలని ఉందా మీకు? అగ్నితో అగ్ని బాగా వెలిగించాలనుందా? అసలు అగ్ని అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు అగ్నితో చెలగాటం ఆడకండి. దేవుడు జీవం కలిగిన దేవుడు గనుక ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నుంచే మోషేతో మాట్లాడాడు. ఆ వెలుగులో నుంచే ఏలియాను కనపరిచాడు. ఆ అగ్నిలో నుంచే అగ్ని రమ్మనగానే అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో నుంచే పౌలు గారితో వెలుగు కనిపించింది. దేవుడు అందరికీ వెలుగై ఉన్నాడు కదా, ప్రతి ఒక్కొక్కరికి వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించేవాడు. నేను ఎందుకేం చెప్తున్నానంటే దేవుడే మనల్ని వెలిగించినవాడు. ఒకటి వాక్యం ద్వారా వెలిగించాడు, రెండవది యేసుప్రభే కొత్త నిబంధనల మనలో వెలిగించాడు, మూడవది పెంతెకొస్తు అనే పండగ దినాన్న అగ్ని జ్వాలల వంటి నాలుకలు వలె అందరి మీద రాలినప్పుడు వారు ఆత్మతో నింపబడిన వారే వెలుగు నొందిన వారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలుగుగా ఉన్నావా, చీకటిగా ఉన్నావా? నువ్వు వెలిగించబడాలంటే వాక్యం ద్వారానే వెలిగించబడతావు. నెంబర్ 1. రెండవది ఏంటంటే, మీరు చూస్తే ఈ లోకంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఉన్నట్లయితే, 5వ అధ్యాయంలో ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఇప్పుడు రెండవది ఏంటంటే, మనం వెలుగు పిల్లలం. మనం ఎక్కడున్నామండి? చీకటి లోకంలో ఉన్నాం. వెలుగు పిల్లలమైనటువంటి వారము చీకటి లోకంలో ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకట్లో ఉన్న మనమే వాళ్ళకి వెలుగైపోవాలి. ఇప్పుడు మొదట దేవుడు వెలుగు, మనం వెలుగై ఉన్నాం కాబట్టి మన వెలుగు వారి మీద పడాలి. కాబట్టి మూడవదిగా అక్కడ ఏం రాస్తాడంటే వెలుగు ఫలము. ఏమన్నాడమ్మా అక్కడ? వెలుగు ఫలం. మీరు వెలుగై ఉంటే మీలో ఈ ఫలాలు కనపడాలి. వెలుగు ఫలము అన్నాడు. ఫ్రూట్ ఆఫ్ లైట్. మీరు నిజంగా వెలుగేనమ్మా? ఇందాక వెలుగు అన్నారు కదా, స్విచ్ చేస్తే వెలుగుతారు మీరు. మీలో కరెంటు పాస్ అవుతుంది. ఏ కరెంటు? మీలో కరెంట్ ఉందండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీరు కరెంట్ షాక్ లాగా పనిచేస్తారు. వెలుగుతో నింపబడతారు. ఆత్మదేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆత్మదేవుడు, ఆత్మదీపము వెలిగించేవాడు ఆయన. ఈ దీపము పరిశుద్ధాత్మతో అది నింపబడేటువంటి ఆయిల్ లేకోకుండా. చూడండి, మీరు వెలిగించబడాలంటే మీకేం పోయాలండి? అమ్మ, మీరు వెలిగించబడాలంటే మీకేం ఉండాలా? మీ బండి నడవాలంటే, అండ్ మీకు బండ్లు ఉన్నాయా? బళ్ళు ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నాయి కదా బళ్ళు. నెల కింద 2 లీటర్లు పెట్రోల్ కొట్టించాం అంటే ఇప్పుడు ఎలా నడుస్తుందండి? నెల కింద కొట్టించేశారు. నెల కింద 2 లీటర్లు కొట్టించి ఈ వేళ వెళ్ళమంటే నడుస్తుందా అంటున్నాను. ఎందుకు నడదంటున్నాను? ఎప్పటికప్పుడు ఫ్యూయల్లో నింపుతూ ఉండాలి. ఫ్యూయల్ ఆయిల్ ఎప్పటికప్పుడు నింపుతూ ఉంటేనే మోటార్ నడుస్తుంది. ప్రతిరోజున మనము ఆత్మచేత నింపబడుతుంటేనే వెలిగించబడతాం. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ ఆయిల్, ఏ రోజుకు ఆ రోజు ఆత్మ నింపుదల. అందుకనే మీకు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో రాశాడు కదా, మీ దీపాలు ఎలగాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొనిన దివిటీలు, రేపు పొద్దున్న దివిటీలు వెలిగిస్తా. దివిటీలు పట్టుకున్న వారిని పోలి ఉన్నదట. దివిటీలు ఏంటి?